గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆశ్చర్యంగా ఉంది. దారి తప్పొచ్చారా? కాదు, కన్న కూతురి కోరిక తీర్చడం కోసం తప్పనిసరిగా మరోసారి నీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అలాగా. మొదటిసారి మీరు నా ఇంటికి వచ్చినప్పుడు చీకటిగా ఉండటం వల్ల వ్యవహారం బెడిసి కొట్టింది. ఇప్పుడు వెలుతురుంది గనక మీరు వచ్చిన పని జరగొచ్చు అనుకుంటాను. చెప్పండి, మీ అమ్మాయి కోరిన కోరిక ఏమిటి? ఏమిటది? విడాకులకు సంబంధించిన కాగితం. వీటి మీద సంతకాలు చేయించి తీసుకురమ్మని రేఖ కోరింది. పోయినసారి మమ్మల్ని కలవద్దని చెప్పడానికి వచ్చారు, ఇప్పుడు విడిపొమ్మని చెప్పడానికి వచ్చారన్నమాట. నేనేం చెప్పినా జరిగేది మాత్రం నా కూతురు ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాగితాల మీద సంతకం చేస్తున్నందుకు కానుకనుకుంటావో ఖరీదనుకుంటావో నీ ఇష్టం. థ్యాంక్ యూ. లక్ష్మీ వరప్రసాదరావు గారు, ఈ డబ్బు మీ దగ్గరే ఉంచండి. మీ అమ్మాయి రెండో పెళ్లి కట్నంగా ఉపయోగపడుతుంది. డాడీతో ఆయన బయలుదేరే ఉంటారు. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నావు కదా. నువ్వు చాలా అమాయకురాలు అమ్మా. నువ్వు అతన్ని ప్రేమించావు గాని అతను నిన్ను ప్రేమించలేదు. ఏమిటో ఆ రోజు నువ్వు నా మాట విని ఉంటే ఈ రోజు అతని చేత అనరాని మాటలు అనిపించుకునే కర్మ పట్టేది కాదు. ఏమిటి మీరనేది? ఆయన ఏమన్నారు? ఏమన్నాడా? నువ్వు తన భార్యగా ఉండడానికి తగవట, నిన్ను పెళ్లి చేసుకోవడం తన దౌర్భాగ్యం అట, నీ మొహం చూస్తేనే మహాపాపం అట, నిన్ను కన్నందుకు మేము సిగ్గుపడాలట. ఇక నుంచి నీకు తనకు ఏ సంబంధం లేదని ఈ విడాకుల కాగితాలు నీకు ఇవ్వమని నా మొహాన్ని విసిరి కొట్టాడు. అమ్మా అమ్మా మా బేబీ, మా బేబీ. వరప్రసాదరావు గారు, జస్ట్ ఏ మినిట్. ఏమా, కాస్త హార్లిక్స్ కలుపుకురానా? వరప్రసాదరావు గారు, మీకు నా హార్టీ కంగ్రాచులేషన్స్. మీరు తాతగా పోతున్నారు. మీ అల్లుడు గారు ఎక్కడున్నా కబురు పెట్టండి. మొన్నే వస్తానండి. థ్యాంక్ యూ. నా ఇంటికి వెళ్తున్నా డాడీ. ముందు ఆయనతో ఈ శుభవార్త చెప్పాలి. తన తండ్రి కాబోతున్నాడు అని విషయం తెలిస్తే అన్న తప్పులన్నీ మన్నిస్తారు. పుట్టుబోయే బిడ్డ కోసమైనా విడాకులు వద్దంటారు డాడీ. అని తప్పకుండా నన్ను దగ్గరికి తీసుకుంటారు. నన్ను వెళ్ళనివ్వండి డాడీ, ప్లీజ్. లేదు డాడీ, ఎన్ని సిరి సంపదలున్నా పుట్టుబోయే నా బాబు కావాల్సింది తండ్రి ఒకడే. అందుకే ఆయన దగ్గరికి వెళ్తున్నాను. కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను వెళ్ళనివ్వండి డాడీ, ఆయన దగ్గరికి వెళ్ళనివ్వండి, ఆయన దగ్గరికి వెళ్ళనివ్వండి.
బాబు గారు ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారని చెప్పారా? ఎక్కడికని ప్రత్యేకంగా చెప్పలేదమ్మా. తనకి ఎక్కడ బ్రతకాలని రాసిపెట్టి ఉంటే అక్కడికి వెళ్తారన్నా. అమ్మగారు, అమ్మగారు, ఏమైందమ్మా? అమ్మగారు, ఏమైంది? రేఖ, రేఖ, అమ్మా రేఖ, అమ్మా, అమ్మా. అదిరా మూర్తి నా పరిస్థితి. విధి మనుషులు కలిసి నా జీవితాన్ని అనుకోని మలుపు తిప్పారు. అందుకే అందరికీ దూరంగా ఉండాలని ఈ ఊటి వచ్చేశాను. నువ్వు కనుక నాకు సాయం చేస్తే. అవే మాటలు గోపి. మన ఇద్దరి మధ్య తేడా లేదని నీకు ముందే చెప్పాను. ఈ గ్యారేజ్ నీదే అనుకో, ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. మన ఇద్దరు కలిసి పనిచేసుకో. థ్యాంక్ యూ మూర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. శాశ్వతంగా వాడు నా కూతురికి దూరం అయ్యాడు. తను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అయితే తనకు మరో పెళ్లి చేయాలంటే పుట్టబోయే పసివాడు పెద్ద అవరోధం అవుతాడు. అందుకే రేఖ తల్లి అయ్యే విషయం ఇక్కడి మనుషులకు తెలియడానికి వీల్లేదు. రేఖ తల్లి కావడానికి వీల్లేదు, వీల్లేదు. ఆయా, ఏంటి బాబు గారు? రేఖను రెస్ట్ కోసం ఊటీ తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఏర్పాట్లు చేయి. అలాగే. సారీ వరప్రసాదరావు గారు, మీ అమ్మాయికి అబార్షన్ చేయడానికి వీలు కాదు. డోంట్ సే దట్ డాక్టర్. పుట్టబోయే బిడ్డ కారణంగా అటు నా కూతురు భవిష్యత్తు, ఇటు నా పరువు ప్రతిష్టలు సర్వనాశనం అయిపోతాయి. ఎలాగైనా మీరు సహాయం చేసి తీరాలి. చూడండి, అమ్మాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తే ఆమె ప్రాణానికే ముప్పు రావచ్చు. అంత రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. డెలివరీ అయ్యాక మీకు ఇష్టం లేకపోతే ఆ బిడ్డని ఎవరికైనా ఇచ్చేయండి, లేదా ఏ అనాథ శరణాలయంలోనూ వదిలేయండి. కొత్త తీసుకొచ్చి రీప్లేస్ చేసి రేపటికంతా కార్ రెడీ చేయి. గోపి బాబు, గోపి బాబు, ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? మూర్తి గారి కారు యాక్సిడెంట్ అయింది. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్, మూర్తికి ఏం ప్రమాదం లేదుగా? డోంట్ వరీ మిస్టర్ గోపి, మైనర్ ఇంజరీస్. ఆయన ఇంకా 2 వారాలు హాస్పిటల్లో ఉండాలి. అమ్మా, అమ్మా, సిస్టర్, ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళిన ఆవిడకి ఏమైంది? ఆవిడికి ప్రసవ నొప్పులొచ్చినాయి. డెలివరీ తీసుకెళ్ళాం. రేఖను కాన్పు కోసం అంత పెద్ద సిటీ నుంచి ఈ మారుమూల ఎందుకు తీసుకొచ్చినట్టు? వరప్రసాదరావు గారు, మీకు మనవడు పుట్టాడు. తల్లి బిడ్డ కులాసాగా ఉన్నారు. కానీ అమ్మాయికి స్పృహ రావటానికి కొంచెం టైం పడుతుంది. పద బాబు.
మీ ఇల్లు ధనవంతుల బంగళా కాదు, పేదవాడి గుడిసె. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ ఉంది సిస్టర్? నా బిడ్డ ఏమైంది? చెప్పండి, నా బిడ్డ ఎక్కడ ఉంది? చెప్పండి, మాట్లాడండి. నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ ఎక్కడ డాడీ? ప్లీజ్ డాడీ చెప్పండి, నా బిడ్డ ఎక్కడ? వీళ్ళేం మాట్లాడటం లేదు, మీరైనా చెప్పండి. నా బిడ్డ ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు? అసలు వాళ్ళెందుకు నా బిడ్డ నాకు చూపించడం లేదు? ప్లీజ్ చెప్పండి, నా బిడ్డ ఎక్కడ? సారీ బేబీ, నీ బిడ్డ పుట్టక ముందే చనిపోయాడమ్మా. బిడ్డ చావడు, నా బిడ్డ చావడు, నా బిడ్డ చావడు. ఏడవకురా బాబు, ఏడవు. ఎవరి కోసం దాన్ని ఏడుపు? మీ అమ్మ కోసమా? మీ అమ్మకు నువ్వు లేవు, నీకు మీ అమ్మ లేదు బాబు. ఏమండి, రేఖ పరిస్థితి చూస్తుంటే కన్న తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నానండి. ఆ బొమ్మని తన బిడ్డగా భావిస్తోంది. నన్ను చూడగానే ఆ బొమ్మని నేనేం చేస్తానో అన్నట్టు నాకు కనిపించకుండా దాచేస్తోందండి. మనమేదో తనకు అన్యాయం చేసినట్టు, తన బిడ్డ చనిపోయాడని అబద్ధం చెప్పినట్టు భ్రమపడుతోందండి. మాలిని, ఈ లోకంలో ఎవరినైనా ఏ విధంగానైనా మోసం చేయవచ్చునేమో, కానీ తన బిడ్డ బ్రతికుండగానే చనిపోయిందని చెప్పి ఒక కన్న తల్లిని మోసం చేయలేము. ఏమిటండి మీరనేది? రేఖ బిడ్డ బ్రతికున్నాడా? మరి మరి మీరు ఆ రోజు అబద్ధం చెప్పాను. నా కన్న కూతురు భవిష్యత్తు బాగుండాలని, పీడకల లాంటి తన గత జీవితాన్ని మరిచిపోయి మళ్లీ పెళ్లి చేసుకుని నా కళ్ళ ముందు కళకళలాడుతూ ఉండాలని తనకి, నీకు, ప్రపంచానికి అబద్ధం చెప్పాను. నిజానికి రేఖ బిడ్డ చనిపోలేదు, నేనే ఒక అనాథాశ్రమంలో వదిలిపెట్టాను. ఎంత పని చేశారండి, ఎంత పని చేశారు. ఇప్పుడు ఆ బిడ్డ కోసమే మన బిడ్డ మతిలేందల్లా అయిపోయింది. పదండి, వెంటనే అనాథాశ్రమానికి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొద్దాం. కన్న బిడ్డ కళ్ళ ముందు కనిపిస్తే
మన రేఖ మళ్ళీ మామూలు మనిషి అవ్వచ్చండి, మామూలు మనిషి అవ్వచ్చు. పదండి. లేదు మాధవి, ఆ ఆశతోనే నేను మళ్ళీ అనాథాశ్రమానికి వెళ్ళాను. కానీ అక్కడ బిడ్డ లేదు. ఏమైపోయిందో ఏమో ఎవ్వరికీ తెలియదు. చిన్న ఇంకా నిద్రపోవాలా? నా బంగారు కొండకి డాడీ మీద కోపం వచ్చినట్టుంది. డాడీ, ఇప్పుడు టైం ఎంత అయింది? 10 అయినట్టుందిరా బాబు. ఇంటికి ఎన్ని గంటలకు వస్తానన్నావు? 8 గంటలకే వస్తానన్నాను రా. 2 గంటలు ఆలస్యం అయిపోయింది. ఇంకెప్పుడు ఇలా ఆలస్యంగా రానుగా. మా అన్నించురా బాబు, తప్పు అయిపోయింది. నువ్వేళ కూడా తాగి వచ్చా కదా? అవునురా. ఎందుకు ఇలా రోజు తాగుతుంటావు? ఒంటికి మంచిది కాదని చెప్పానా? అయినా తాగొస్తావు. ఇక అమ్మ గుర్తుకొచ్చి బాధేస్తుందా? లేదు బాబు. అమ్మ ఎక్కడుందో నాకు అడ్రస్ చెప్పు, నేను వెళ్ళి ప్రతిమాని తీసుకొస్తాను. బాబు పొద్దుపోయింది. పద బాబు, నిద్రపోదు గాని. డాడీ, డాడీ, బెడ్ కాఫీ రెడీ. గ్యారేజ్ వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. లే డాడీ. నువ్వు ఇలా చెప్తే లేవు. ఉండు. నిద్రపోయే వాళ్ళని లేపే పద్ధతి ఇదేనా? ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. ఏమిటిది? ఇలా ఒక్కొక్కరికి నిద్ర లేపేమిటి అసలు? అది ముద్దు నిద్రపోయే వాళ్ళని ముద్దుగా లేపే పద్ధతి. ఐఎమ్ సారీ వరప్రసాదరావు గారు. డాక్టర్గా నేను చేయాల్సిందంతా చేశాను, కానీ మీ రేఖను తిరిగి మామూలు మనిషిగా చేయలేకపోతున్నాను. నో డాక్టర్, ఎన్నో డిగ్రీలు ఎంతో అనుభవం ఉన్న మీరే అలా అంటే మేమేమైపోవాలి? డాక్టర్, రేఖ మాకొక్కగానొక్క కూతురు. మీరు ఎలాగైనా మా అమ్మాయిని మామూలు మనిషిని చెయ్యాలి. అవును డాక్టర్, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే, అవసరమైతే విదేశాలకు తీసుకువెళ్ళైనా సరే మా అమ్మాయి కొడుకునేలా చేయాలి. వరప్రసాదరావు గారు, వైద్య శాస్త్రం గుండెలు మార్చి గుండెలు పెట్టగలదు, కానీ ఒక తల్లి మనసులో బిడ్డ కోసం పొంగే ప్రేమని మమకారాన్ని ఆపగలిగే శక్తి వైద్య శాస్త్రానికి లేదు. తన బిడ్డ చచ్చిపోయాడనే విషయం మీ అమ్మాయి మనసు ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పించగలిగే శక్తి ఒక డాక్టర్గా నాకు లేదు. ఐఎమ్ సారీ. ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. బాబు చచ్చిపోయాడమ్మా. మీరు అబద్ధం చెప్తున్నారు. నా బాబు చచ్చిపోలేదు. నా బాబు నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు. లేదమ్మా, నిజంగానే నీ బాబు చచ్చిపోయాడమ్మా. ఇది వచ్చి బొమ్మ, చూడు బొమ్మ. లేదమ్మా, నా మాట విని వదలమ్మా, వదులు. ఇది నీ దగ్గర ఉన్నంతగానో నీకు మధ్యస్థితంగానూ ఉండదు, మాకు మనశ్శాంతిగానూ ఉండదు. వదలమ్మా,
ఏమైందమ్మా? ఈ ఫోటో చూడడంతో రేఖలో మొదటిసారిగా ఒక కొత్త మార్పు వచ్చింది. ఎంతో కాలంగా గుండెలో దాచుకున్న బాధ బయటికి పొంగినట్లు ఏడ్చిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఊటీలో తీసినవి. ఆహా. వరప్రసాదరావు గారు, ఈ ఫోటోలో ఉన్న చెట్టుని ఆ పరిసరాల్ని రేఖ ఒక్కసారి చూసిందంటే తప్పకుండా ఆమె తిరిగి మామూలు స్థితికి రావచ్చేమో అనిపిస్తోంది. ఏదేమైనా ఆమెను ఒక్కసారి అక్కడ తీసుకెళ్ళండి. అలాగేనండి. లేదమ్మా, దెబ్బేం తగలేదు.